గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఆగిపోయాయన్న వార్తలను సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి, గైనిక్ హెచ్ఓడి అరుణ ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్లు యథావిధిగా జరుగుతున్నాయని, అన్ని రకాల చికిత్సల వివరాలు రికార్డుల్లో ఉన్నాయని స్పష్టం చేశారు. కొన్ని పత్రికా కథనాల్లో వచ్చిన వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పారు. ఆపరేషన్ థియేటర్లో కోవిడ్తో వచ్చిన ప్రెగ్నెంట్ లేడీకి సర్జరీ చేయడం నిమిత్తం వాడడం జరిగిందని, తదనంతరం 4 ఆపరేషన్లు నిర్వహించామన్నారు. కాగా జీజీహెచ్ లో ఫ్యామిలీ ప్లానింగ్ శస్త్రచికిత్సలు యథావిధిగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. మళ్ళీ కోవిడ్ వచ్చింది. కోవిడ్ ప్రిపేర్నెస్ లో భాగంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరుని అంతా సమాయత్తం చేశాము. అయితే అనుకోకుండా మాకు ఇక్కడ ఒక 4 ప్రెగ్నెంట్ లేడీస్ కోవిడ్తో వచ్చారు. వారికి ఆపరేషన్ చేయడంలో భాగంగా ఫ్యామిలీ ప్లానింగ్ థియేటర్, ఫ్యామిలీ ప్లానింగ్ వాడుతూ ఉన్నాము. అయితే ఒక సోషల్ మీడియాలో ఫ్యామిలీ ప్లానింగ్ అంతా ఆపేశారు, ఆపరేషన్ అన్ని ఆపేశారని, ఫ్యామిలీ ప్లానింగ్ వార్డు మూసేశారని వదంతుల రూపంలో వచ్చింది. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ ఖండనలో భాగంగా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ డిపార్ట్మెంటు, అలాగే గైనకాలజీ హెచ్ఓడి అయిన డాక్టర్ అరుణ ఇప్పుడు మన ముందుకు వచ్చారు. వారు ఈ 2 నెలలు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఆపలేదని, అలాగే కోవిడ్ టైంలో వచ్చిన కేసుల్ని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ థియేటరు, ఫ్యామిలీ ప్లానింగ్ వాడినా కూడా ఫ్యామిలీ ప్లానింగ్ వర్క్ ఆపకుండా గైనిక్ వార్డులో చేస్తున్నారని వారు చెప్పడానికి ముందుకు వచ్చారు. డాక్టర్ అరుణ్ గారు, మీ మాటలు చెప్పండి, మనం ఫ్యామిలీ ప్లానింగ్ ఏం చేశామనేది. సో గుడ్ మార్నింగ్ సార్. సో నేను గైనిక్ హెచ్ఓడి డాక్టర్ అరుణ్ మాట్లాడుతున్నానండి. మాకు ఫ్యామిలీ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో మాకు రెగ్యులర్గా కేసెస్ జరుగుతున్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి ప్రతి నెల 50 కేసుల వరకు చేస్తూ ఉన్నాం ప్రతి నెల. మార్చి, ఏప్రిల్లో కూడా కేసులు జరిగినాయి. ఏప్రిల్, మే కూడా. లాస్ట్ 2 months నుంచి కేసులు చేయట్లేదన్న మాట అవాస్తవం. ఇక్కడ రికార్డెడ్లో కూడా అన్నీ ఉన్నాయండి. తర్వాత మొన్న లాస్ట్ 2-3 days బ్యాక్ సడన్గా మనకి కోవిడ్ పాజిటివ్ కేసెస్ తెనాలి నుంచి రిఫర్ చేశారు. 2 నెలల పేషెంట్ వచ్చింది, ఆమెకు సీజర్ చేశాము. సో ఆ చేయటం టైంలో దానికోసం మేము ఫ్యామిలీ ప్లానింగ్ థియేటర్ లో చేయాల్సి వచ్చింది. తర్వాత కేసులు పెరిగి ఒక 3-4 పేషెంట్స్ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ వార్డులో పేషెంట్లు పెట్టాల్సి వచ్చింది. అట్లని మేము ట్యూబెక్టమీలో ఆపలేదండి. మన గైనిక్ వార్డుకి షిఫ్ట్ చేసుకొని గైనిక్ ఓటీలో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం రెగ్యులర్గా. ఎక్కడ డెఫిషియన్సీ లేదని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.